చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి చేస్తారు. ఒత్తిడి చేయడం కరెక్టా కాదా అని చెప్పేసి ఇదొక యూనివర్సల్ క్వెషన్. మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన అందరూ కూడా అడుగుతూ ఉంటారు. సో పిల్లలపై ఒత్తిడి అనేది కొన్ని విషయాల్లో చేసి తీరాలి, కొన్ని విషయాల్లో చేయకూడదు. దీనికి యూనివర్సల్ ఆన్సర్ ఉండదు. చేస్తే మంచిదా, చేయకపోతే మంచిదా, ఇలాంటి ఆన్సర్లు ఉండవు. ఇలా చాలామంది ఏదో రకరకాలుగా యూట్యూబ్లో వీడియోలు పెడతా ఉంటారు. చెత్తా చెదారం వాళ్ళు చదువు అంటే ఏం తెలియని అందరూ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు, ఎంఏలు, బీకాములు, ఎంకాములు చదివిన అందరూ యూట్యూబ్లోకి వచ్చి జనరల్ స్టడీస్ గురించి చెప్తున్నారు. కర్మ ఇది. అలా ఒత్తిడి అనేది కొన్ని విషయాల్లో చేసి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ స్టూడెంట్ నేను మ్యాథమెటిక్స్ రావట్లేదు, నేర్చుకోవట్లేదు అని చెప్పి ఎవడో 8వ తరగతి 9వ తరగతి చెప్పాలి అర్థమయ్యేలాగా. మ్యాథమెటిక్స్ ఒక ఇంపార్టెన్స్ ఇది, మ్యాథమెటిక్స్ వాల్యూ ఇది, తప్పనిసరిగా నేర్చుకో. నీకేం కావాలి సపోర్ట్? మాస్టర్ అర్థం కాలేదా, మాస్టర్ని ఇస్తాను. ఇంకోటి తెలియదా, ఇంకొకటి ఇస్తాను. ఇంకొక సపోర్టింగ్ సిస్టమ్ ఇచ్చి అక్కడ మీరు బతిమాలతారా, ఒత్తిడి చేస్తారు, ఏదో చేసి ఆ యొక్క మైనస్ని ఇమీడియట్గా మీరు ప్లస్ చేసేయాలి. అంతే తప్ప మీరు ఒత్తిడి అనవసరమైనట్లు చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడు ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో రోజుకు ఒక అరగంట సేపు ఆడుకుంటానని చెప్పాడు. వద్దని చెప్పి ఒత్తిడి చేయకూడదు. అరగంట ఆడుకుంటే మంచిదే, పిల్లలకి జల్లగా మానసికంగా ముందుకెళ్తే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఒత్తిడి చేయకూడదు. సో ఏ విషయంలో ఒత్తిడి చేయాలి, ఏ విషయంలో ఒత్తిడి చేయకూడదు అన్న విషయం మీద కూడా క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, 100కి 10 మార్కులే వస్తాయి. చాలా మంది పేరెంట్స్ మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చిన చూశాను. గట్టిగా 350 మార్కులు కూడా రావు జేఈలో. 11th క్లాస్లో వెళ్ళిన తర్వాత ఆయన ఒత్తిడి చేసి జేఈ ర్యాంక్ కొట్టాలి, ర్యాంక్ కొట్టాలి, ర్యాంక్ కొట్టాలి. ఏంటి కొట్టింది ర్యాంక్? ఆడి 340 మార్కులు, 30 మార్కులు, 50 మార్కులు కూడా, 60 మార్కులు కూడా రాను పట్టుకుని కొట్టాలి ఒత్తిడి చేస్తే సూసైడ్ చేసి చచ్చిపోతాడు. వాడి ఎబిలిటీ 50 మార్కులే ఉంది. వాడిని ఏం చేయగలను? నీకు అంత దమ్ము, అంత ఓపుకుంటే 9th, 10th, 8th చదివించాలి. 9th, 10th గాలి వదిలేసి 8th గాలి వదిలేసి అండ్ 11th వచ్చిన తర్వాత ఆయన పట్టుకుని ఒత్తిడి చేస్తే ఏం ఉపయోగం? అది నీ తప్పు. అది నీ తప్పుగా ఆడి పనిష్మెంట్ తీసుకుంటున్నాడు. అక్కడ ఒత్తిడి చేయకూడదు. అక్కడ ఏం చేయాలి? వేరేది ఉందమ్మా, వేరే చదువు అని చెప్పేసి వాడి వల్ల ఏమవుతుంది అసెస్మెంట్ చేసి వాడికి అది నేర్పించాలి. సో ఒత్తిడి కొన్ని చోట్ల చేసి తీరాలి. ఫర్ ఎగ్జాంపుల్, బాగా చదువుతున్నాడు, ఐక్యూ ఉంది, వాడికి మొబైల్ అలవాటు చేసుకున్నాడు. ఒత్తిడి చేయాలి. నువ్వు మొబైల్ అలవాటు చేసుకోవద్దు, తప్పని గట్టిగా చెప్పి తిట్టాలి, గట్టిగా చెప్పి వాడిని కంట్రోల్ చేయాలి. లేకపోతే ఇంకో అలవాటు చేసుకున్నాడు, కంట్రోల్ చేయాలి. ఇంకొక రకమైనటువంటి ఫ్రెండ్షిప్ తప్పు ఉంది, కంట్రోల్ చేయాలి. ఏదో అలవాట్లు చేసుకున్నాడు, కంట్రోల్ చేయాలి. బయటికి వెళ్తున్నాడు, కంట్రోల్ చేయాలి, ఒత్తిడి చేయాలి. చదువు ఉంది, చదువుకు సంబంధించిన ఒత్తిడి చేసినప్పుడు కొన్ని ఒత్తిడి చేయాలి, కొన్ని ఒత్తిడి చేయకూడదు. వాడి ఎబిలిటీని దృష్టిలో పెట్టుకుని, వాడికి ఉన్నటువంటి అవకాశం, వాడికి ఉన్న ఐక్యూని దృష్టిలో పెట్టుకుని దాన్ని బట్టి ఆలోచన చేసి నువ్వు ఒత్తిడి చేయాలి తప్ప ఒత్తిడి అన్నింటికి చేయకూడదా అంటే చేయకూడదు, అన్నింటికి చేయాలంటే చేయాలి. సో మనిషి యొక్క సందర్భం బట్టి, వాడి ఏజ్ గ్రూప్ బట్టి, వాడి చదివే క్లాసు బట్టి ఏ విషయంలో ఒత్తిడి చేస్తారో దానివల్ల బెనిఫిట్ ఉందా లేదా చూసి అది ఎక్సెసివ్గానే చేస్తారనా, వాడి వల్ల కాని దానికి నేను ఒత్తిడి చేస్తారనా, వాడి వల్ల అయ్యేదానికి ఒత్తిడి చేస్తారనా అన్నటువంటి బేరేజ్ వేసుకుని క్లియర్గా ప్రాపర్గా పెంచగలిగితే సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. పేరెంటింగ్ అంటేనే ఒత్తిడి చేయడం, పేరెంటింగ్ అంటేనే ఒత్తిడి చేయకపోవడం.